ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మంత్రిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీతో కలిసి సిపిఎం పార్టీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇండియా కూటమిలో భాగంగా సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి గెలుపు కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ మతతత్వ బీజేపీ పార్టీని ఓడించడానికి ఇండియా కూటమిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతిస్తుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల మధ్యన అనైక్యతను సృష్టిస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వలన భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, బీజేపీ నాయకులు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీని ఓడించి గడ్డం వంశీని గెలిపించడానికి సిపిఎం పార్టీ శ్రేణులు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీలు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యాలరావు, ఏ మహేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల కుమారస్వామి, బూడిద గణేష్, నాయకులు ఆర్ల సందీప్, వెలుపుల సురేష్, గొర్రెంకల సురేష్, ఇరుగురాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమను పూర్తిగా విధ్వంసం చేసి తన మిత్రులైన అదాని అంబానీకి దోషపెడుతుండు. ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని మరి 8 గంటల నుంచి 12 గంటల పరిధినానికి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రంలో 12 గంటల శ్రమదోపిడి, కార్మిక శ్రమదోపిడి చేస్తున్నాడు. ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అందుకోసమే ఇండియా బ్లాక్గా ఏర్పడి ఈ దేశంలో బీజేపీని గద్దెదింపాలని, మోడీ సర్కార్ను గద్దెదింపాలని ఇవాళ కాంగ్రెస్ మరిగా పోటీ చేస్తున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గడ్డం వంశీ గారిని కూడా గెలిపించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ రోజు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి మేము మా అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్న అభ్యర్థికి మేము పూర్తి సంపూర్ణమైన పెద్దపల్లి జిల్లా కమిటీ మద్దతునిస్తుంది. అదేవిధంగా ఇవాళ మొత్తం మరి కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, అన్ని సంఘాల వాళ్ళు కూడా ఏ ఒక్క ఓటు పోకుండా ఇవాళ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇవాళ మతత్వ పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళకు సరైన బుద్ధి చెప్పి మరి ఇండియా కూటమిని అధికారులు తీసుకురావడం కోసం సిపిఎం పార్టీ జాతీయంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గడ్డం వంశీ గారిని కూడా గెలిపించడానికి సిపిఎం పార్టీ పెద్ద జిల్లా కమిటీ మరి అటువంటి నడుం గట్టి ప్రచారంలో భాగంగా ఇవాళ మినిస్టర్ కలిసి మంత్రుల్లో మేము ఈ ప్రశ్నలో తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పనిసరి ఈ విధానాలకు వ్యతిరేకంగా కూడా మరి గడ్డం వంశీ గారు కూడా పార్లమెంటు మరి చట్టసభలో కూడా ప్రజల గొంతుగా మాట్లాడాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. గెలిపించాల్సిందిగా మేము వారిని కోరడం జరిగింది. ఆ క్రమంలో వారు కూడా ముందుకొచ్చి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు సంబంధించిన పెద్దలు వచ్చి మంత్రిని, అదేవిధంగా రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించిన వారి పార్టీ శ్రేణులందరినీ కూడా వారు ఆదేశించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా వారు ఆదేశించడం, ఆ పరంగా కూడా వారి కార్యకర్తలు, వారి మరి కామ్రేడ్ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిను మరి బలపరుస్తున్నందుకు వారి గెలుపు కృషి చేస్తూ ఉన్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ స్థాయిలో కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రక్కన మతతత్వ పార్టీ అయిన బీజేపీ, ఇంకో పక్కన రాష్ట్రానికి సంబంధించి